కాకినాడ నగరంలో కాకినాడ ఖిద్మత్ కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కాకినాడ జామియా మసీద్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఎస్ ఎజాజుద్దీన్ అన్నారు. కాకినాడ నగరంలో గత కొన్ని రోజులుగా చలి పెరుగుతుండటంతో రోడ్డుపై నిద్రించే అనార్థులకు చలి దుప్పట్లను కాకినాడ ఖిద్మత్ కమిటీ సభ్యులు అందజేశారు. కాకినాడ ఖిద్మత్ కమిటీ అధ్యక్షులు షేక్ చిస్టి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జామియా మసీద్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఎస్ ఎజాజుద్దీన్ పాల్గొన్నారు. కమిటీ సభ్యులు కాకినాడలోని వైఎస్ఆర్ బ్రిడ్జ్, టూ టౌన్ బ్రిడ్జ్, సామామూర్తి నగర్, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతాలలో రోడ్డుపైన ఫుట్పాత్లపై నిద్రించే వారిని గుర్తించి సుమారు 40 మందికి ముఖ్య అతిథి ఎస్ ఎజాజుద్దీన్ చేతుల మీదుగా చలి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎజాజుద్దీన్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో కాకినాడ ఖిద్మత్ కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. చలికాలంలో రోడ్డుపై నిద్రించే వారిని గుర్తించి వారికి చలి దుప్పట్లను పంపిణీ చేసిన కమిటీ సభ్యుల సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి హుస్సేన్, సభ్యులు హసన్ షరీఫ్, ఫక్రుద్దీన్ అలీ, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. పేరు కోసం కాకుండా నిజమైన సేవ చేయాలనే వ్యక్తులు ఎవరంటే మన ఖిద్మత్ కమిటీ సభ్యులు. వీళ్ళు సేవ ఎలాంటి సేవలంటే వీళ్ళు చేస్తున్నది అనాథ సవాలకు దహన సంస్కారాలు కూడా వీళ్ళు చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు మతాలు, కులాలు అలాంటివి చూడకుండా వాళ్ళ ఎలాంటి సమ అయితే చనిపోయారో అలాంటి సమ యొక్క కులం గురించి కానీ మతం గురించి కానీ తెలుసుకొని వాళ్ళ ప్రకారంగా వాళ్ళ పద్ధతిలో ఈ దహన సంస్కారాలు తీసుకొచ్చింది ఈ ఖిద్మత్ కమిటీ. చాలా మంచి కార్యక్రమం, చాలా పుణ్య కార్యక్రమం. దేవుడు వీళ్ళని చాలా బాగా చూడాలని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ చలికాలం మీరు చూస్తున్నారు, కాకినాడలో ఉన్నాం మనం. ఈ సమయం సుమారు 10 గంటలు అవుతుంది. చాలా చలిగా ఉంది. ఈ చలికాలంలో అన్నార్థులు రోడ్ల మీద, ప్లాట్ఫామ్ మీద, గట్ల మీద పడుకుంటున్నారు. వాళ్ళకి ఈ చలి కాసుకోవడానికి సరి అయిన గుడ్డ కూడా లేదు మట్టి మీద. అలాంటి వాళ్ళని వ్యక్తి వీళ్ళు వాళ్ళే స్వయంగా వెళ్ళి వాళ్ళ శరీరాలపై ఈ దుప్పట్లు అంటే చలి దుప్పట్లు కప్పడం, వాళ్ళకి ఒక మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు సుమారు 40 దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. ఇలాగే వాళ్ళు మంచి పనులు ముందు ఇంకా చేయాలని చెప్పేసి మనసారా నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు ఒక పేరు కోసం కాదు, సేవ కోసమే చేస్తున్న వాటిని అభినందనలు ఈ ఖిద్మత్ కమిటీ వాళ్ళు అభినందనలు చెప్పేసి నేను మనసా వాళ్ళు ఇంకా బాగా మంచి జరగాలి, దేవుడు వాళ్ళు బాగా చూడాలి, ఇంకా మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ వీళ్ళందరినీ పేరున అభినందిస్తున్నాను.